गणानान्त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आन शृण्वन्नोतिभिः सीदसादनम् प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामभित्रयवतु गणेशाय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ओम्। ఓం శ్రీ సాయిరామ్. బాబావారి 96వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్రం భక్తులకు, సంస్థల సభ్యులకు, కార్యకర్తలకు బాబావారి సందేశాన్ని వినిపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇదే నా వృత్తి, నా ప్రవృత్తి కూడా. బాబావారి సందేశాన్ని వినిపించడానికి ఈ ప్రాముఖ్యతను సంతరించుకొని, జన్మదినోత్సవాన్ని సంతరించుకొని కొన్ని ముఖ్యమైన విశేషాలు మనం తెలుసుకుందాం. స్వామి జన్మించింది భారతదేశంలో. అందువల్ల ముందు మనం భారతదేశాన్ని గురించి తెలుసుకోవాలి, దాన్ని గుర్తించాలి. మనం ఈ దేశంలో జన్మించినందుకు గర్వపడాలి. ఏమన్నారు స్వామి? ఖండ ఖండాంతర ఖ్యాతినార్జించిన మహనీయులను గన్న మాతృభూమి, పాశ్చాత్య వీరుల పరద్రోలించియు స్వాతంత్రము గన్న సమరభూమి, సంగీత సాహిత్య శాస్త్రీయ విజలందు దిశక్తి చూపిన దివ్యభూమి, చిత్రకళలతోడ చిత్రమై ఉన్నట్టి భరత భూమియందు జననముంది, భరతమాత భాగ్యంబు కాపాడ బాధ్యతంతయు మీదే విద్యార్థులార, భరతమాత భాగ్యంబు కాపాడ బాధ్యతంతయు మీదే భారతీయులారా. ఇది స్వామి రచించి అనేక పర్యాయములు వేదిక పైన ప్రసంగంలో మనకు వినిపించినటువంటి రచన. ఎలాంటి దేశం ఇది? ప్రపంచంలో ఎక్కువ అవతారమూర్తులు జన్మించింది, సాధకులు, మహర్షులు జన్మించింది ఆధ్యాత్మిక ఘని భారతదేశం. ఇక్కడున్న ఆధ్యాత్మిక సంపద మరెక్కడ కూడా లేదు. భరత భూమి వేదాల పట్టుగమ్మ, యజ్ఞ యాగాది క్రతువులకు ఆటపట్టు, పెక్కు అవతారములు గన్న పెద్ద తల్లి, నీతి నియమాల రూపు ఈ త్యాగభూమి. కనుక భారతదేశము త్యాగభూమి, పుణ్యభూమి, కర్మభూమి, అవతారమూర్తులకి జన్మస్థలం. కనుక ముందుగా భారతదేశ ప్రశస్తికి, భారతదేశ ఔన్నత్యానికి మనం ముందుగా నమస్కరిద్దాం. ఇక తరువాత ఈ స్వామి జన్మస్థలమైనటువంటి ఈ జిల్లా కానీ, ఈ పుట్టబర్తి కానీ, దీని గురించి 1965వ సంవత్సరంలో శ్రీ పీసపాటి వెంకట నరసింహాచార్యుల వారు, స్వామి భక్తులు,
వారు రచించినటువంటి రచనని తెలియజేస్తాను. ఎంత చక్కగా చెప్పారో చూడండి, చాలా బాగుంది. శ్రీరహిల్లెడి పుణ్యభారతావనిలోన దీపించు దక్షిణ దేశమందు. స్వామి ఎక్కడ జన్మించాడు? ఈ దక్షిణ దేశంలో. ఇదంతా సౌత్ ఇండియా, దక్షిణ దేశం. ఆంధ్రప్రదేశాన అతిశయిల్లు అనంతపురి మండలంబున. ఈ అనంతపురం జిల్లాలో స్వామి జన్మించాడు. బుక్కపట్న పరిసర స్థలమున, దగ్గరగానే బుక్కపట్నం దగ్గరే ఉన్నది. వరలు చిత్రావతి భవ్య తీరంబున. ఇదిగో ఈ ఊరిని ఆనుకొని ప్రవహిస్తోంది చిత్రావతి. పర్తియందు ఆయన పుట్టపర్తిలో జన్మించారు. ఎక్కడ? రత్నాకరన్వయ రాజవంశంబున, రత్నాకర వంశంలో జన్మించాడు ఆయన. అక్షయనామ దివ్యాబ్దమునను, అక్షయనామ సంవత్సరంలో జన్మించారు. భాను దివసాన, తెల్లవారుజామున. కార్తీక బహుళ తద్దియ, కార్తీయ బహుళ తదియ, కార్తీక మాసంలో జన్మించాడు స్వామి. ఆర్ద్రా నక్షత్రమున, ఆర్ద్రా నక్షత్రంలో జన్మించాడు స్వామి. స్వామి అవతరించి సలుపుచున్నావు ధర్మ సంస్థాపనంబు. స్వామి ఏం చేస్తున్నారు? ఈ ధర్మాన్ని స్థాపిస్తున్నారు. సచ్చిదానందదాయి శ్రీ సత్యసాయి. ఎంత బాగా అన్నారు చూడండి. 1965లో అన్నటువంటి మాట. పురము అంటే దేహము, అనంతపురము అనేకమైన దేహములు. ఈ దేహములలో ఉండేవాడు భగవంతుడు. అనంతపురం అనగా అనేక దేహములలో ఉండేవాడు భగవంతుడు. అందువల్లే అనంతపురం జిల్లాలో స్వామి జన్మించాడు. మరి పుట్టపర్తి సామాన్యం అనుకుంటున్నారా? వాల్మీకి మహర్షి ఆ పుట్ట లోపల నుంచి వచ్చాడు. సుబ్రహ్మణ్య స్వామి ఆ పుట్టలోనే ఆరాధనను పొందుతున్నాడు. పరమశివుని యొక్క కంఠసీమ చుట్టూ ఉన్నటువంటి ఆ సర్పాలు. పుట్ట మీద ప్రేమ పోలేదు స్వామికి. ఈ పుట్టలపైన ప్రేమ స్వామికి పోలేదు. ఏదో సుబ్రహ్మణ్య స్వామి అంటారేమో, వెంకటేశ్వర స్వామి పూర్వావతారం అంటారేమో, వాల్మీకి మహర్షి యొక్క స్థానం అంటారేమో, ఎలా అన్నా పిలవండి. ఆ పుట్టకు భగవంతుడికి సంబంధం ఉన్నది. పుట్ట మీద ప్రేమ పోలేదు స్వామికి. పుట్టులేని స్వామి. స్వామికి పుట్టకేమిటండి? స్వామికి పుట్టుగా లేదు, అంతమూ లేదు. ఆయన నిత్యనూతనుడు, సత్య సనాతనుడు. కేవలం దేహం మాత్రమే. పుట్టులేని స్వామి పుణ్యాల పుట్టయవు. ఈ పుట్టపర్తి ఎలాంటిది? పుణ్యాల పుట్ట. అంత పుణ్యం పోగు చేసుకున్నది ఇక్కడ. ఎంత గొప్పగా అన్నారు చూడండి. సచ్చిదానందమయమూర్తి సత్యసాయి. అటువంటి స్వామి ఈ ప్రాంతంలో జన్మించాడు, పుట్టపర్తిలో. చాలా గొప్ప విషయం. ఈ చుట్టూ ఉన్నటువంటి చిత్రావతి ఇప్పుడు బాగా పొంగింది కనుక ఊరిలో కూడా వచ్చేసింది ఇప్పుడు ప్రస్తుతం. ఆ చిత్రావతి గురించి ఒక మాట చెప్పాలి. అసలు చిత్రావతి అంతా ఎండిపోయి ఉన్నది నేను వచ్చినప్పుడు. నీరేలి పేరు నది ఏమీ లేదు. మరి ఇప్పుడు ఫుల్గా ఉండి ఊళ్ళో కూడా వచ్చేసింది. అంటే అర్థం ఏమిటి? ఎండిపోగలదు, పొంగిపోగలదు కూడా. మానవుని మనసు కూడా అంతే చిత్రంగా ఉంటుంది. ఎప్పుడు పొంగిపోతుందో తెలీదు, ఎప్పుడు కృంగిపోతుందో తెలీదు, ఎప్పుడు లొంగిపోతుందో తెలీదు, ఎప్పుడు వంగిపోతుందో తెలీదు. ఈ మానవ మనసు కూడా పొంగిపోవడం, లొంగిపోవడం, వంగిపోవడానికి కూడా అలవాటు పడింది కనుక చిత్రమైన మనసు కనుక చిత్రావతి నది దగ్గరగా స్వామి జన్మించాడు అనే విషయం మనకు అర్థమవుతుంది. రత్నాకర వంశము సామాన్యమైనటువంటి విషయం కాదు. ఆర్ద్రా నక్షత్రం అని చెప్తున్నారు. చాలా గొప్ప విషయము. కనుక ఈ జన్మదినోత్సవ సందర్భంలో భారతదేశం గురించి, స్వామి యొక్క జన్మస్థానం గురించి కూడా తెలుసుకోవడం అనే భావనతో ఇవి మీకు తెలియజేస్తున్నాను. ఏమి తపంబు చేసిరో పరమేశ్వరుని ఏమిట పూజ చేసిరో, రాముని తల్లియు పరశురాముని తల్లియు
కాముని తల్లియు భీముని తల్లియున్. ఏ తపస్సు చేశారో తెలియదు కానీ మనకి శ్రీరామచంద్రమూర్తి తల్లి అయితే ఏమయ్యా, పరశురాముని తల్లి అయితే ఏమి, ఈ అవతారమూర్తులు కన్నా ఆ తల్లులు ఎంత పుణ్యవంతులో, ఏ తపస్సు చేశారో తెలీదు. మరి ఈశ్వరమ్మ గారు ఏ తపస్సు చేసిందో, బంగారు సత్యసాయిని కన్నవరాల తల్లి, అదిగో ఆ ఈశ్వరమ్మ గారు కూడా మనం నమస్కరించాలి. ఆ ఈశ్వరమ్మ గారు మాతృమూర్తి. ఆమె స్మరణార్థం మే మాసంలో ఈ మాతృశ్రీ వర్ధంతి కూడా మనం జరుపుకుంటూ ఉంటాం. అందుకనే హీనదీన నికురంబకు ఈశ్వరంబకు రక్షిత దీనహీన, ఓ కరుణశ్రీ పద్యమిది. రక్షిత దీనహీన నికురంబకు ఈశ్వరాంబకున్. పేదవాళ్ళంటే ఆవిడకి ఎంతో ప్రేమ ఉండేదిట, స్త్రీలను ఆదరించేది. ఆ ఈశ్వరాంబ గర్భంలో జన్మించాడు స్వామి. ఆ ఈశ్వరాంబకు మనం నమస్కరిద్దాం. ఇక్కడే అంటున్నారు నరసింహాచార్యులు వారు 1965లో అండి, సద్గుణవారాసి, సద్గుణాలన్నీ పోగు చేస్తే ఆమె శాంతస్వరూపిణి. ఎంత శాంతంగా ఉండేదో ఈశ్వరమ్మ గారిని తెలిసిన వాళ్ళు చెప్తూ ఉంటారు. కలికి శ్రీ ఈశ్వరి కన్న తల్లి, ఈశ్వరుడైనటువంటి సాయిని కన్న తల్లి ఎంత గొప్పది సుమ అంటున్నారు. అయితే ఈ గోత్రం చాలా గొప్పది స్వామిది. జన్మదినోత్సవంలో తలుచుకోవాల్సిన విషయాలు ఇవి, అందుకని మీకు తెలియజేస్తున్నాను. కాగవప్పు భరద్వాజ ఘన పవిత్ర గోత్రమందు, భరద్వాజ గోత్రంలోనే అవతారమూర్తులు జన్మించారు, మీకు తెలుసు. ఆ భరద్వాజ గోత్రం ఎంత శ్రేష్టమైనదో, ఎంత విశిష్టమైనదో అందరూ తెలిసినవారు. ఆపస్తంభ సూత్రములను భరద్వాజ గోత్రంలో, రత్నాకర వంశంలో, ఆర్ద్ర నక్షత్రంలో, కార్తీక మాసంలో ఈశ్వరాంబ గర్భంలో జన్మించాడు భగవాన్. దేనికయ్యా? విశ్వ కళ్యాణమునరింప, ఈ ప్రపంచానికి అంత కళ్యాణం, శోభ, మేలు చూపించడానికి. వెలసినావు సచ్చిదానందమయమూర్తి సత్యసాయి, ప్రపంచాన్ని ఉద్ధరించడానికి ఇక్కడ జన్మించావు స్వామి అంటున్నారు నరసింహాచార్యులు గారు. ఎంత గొప్పగా ఉందో. మరి అనేకమైనటువంటి పత్రికల్లో చూస్తున్నాం, చిత్రావతి పథకాలని, దీనికంతా వంతెనలని, చిత్రావతి నది పరిసరాలంతా కూడా సుందరీకరణ చేయాలని అందరూ చెప్తూ ఉంటారు. చిన్నతనంలో స్వామి ఆడి పాడి తిరిగిన ప్రదేశము చిత్రావతి నదీ తీరం. ఆ ఇసుకలోంచి స్వామి ఎన్ని విగ్రహాలు తీశారో నాకు తెలిసిన మిత్రుడు చెప్తారు. ఆ ఇసుకలోంచి వేడి వేడి బొబ్బట్లు సృష్టించాట స్వామి. అబ్బా కాలిపోతుంది స్వామి, కాలిపోతుంది అన్నారట. ఆ ఇసుకలోంచి విగ్రహాలు, బంగారు విగ్రహాలు ఎన్ని సృష్టించారో. ఆ చిత్రావతి ఆ ఇసుక పైన తన తోటి పిల్లలతో ఆడుకున్నాడు, ఆడించాడు, పాడించాడు. అంత శ్రేష్టమైనటువంటిది, అంత విశిష్టమైనది ఈ చిత్రావతి. అందుకనే స్వామివారే అంటున్నారు, వారి మాటలో చెప్తున్నాను, ఎప్పుడు 2001వ సంవత్సరంలో అన్నారు స్వామి, ప్రవహించు ఏ పురి, ఏ పట్టణం అయితే ఉన్నదో పరిధి పాయలై, ఈ పట్టణానికి సరిహద్దుగా ప్రవహిస్తున్నది చిత్రావతి నది చిత్రగతుల. ఆ చిత్రావతి ఎట్లా ప్రవహిస్తుందో చూసుకోండి అంటున్నాడు స్వామి. 2001వ సంవత్సరంలో, ఇవాళ కాదు, క్రాలును ఈ పట్టణ కళ్యాణకరముగా, ఈ పట్టణం ఉందే ఎంతో శోభగా ఉంటుంది, ఎంతో కళ్యాణకరంగా ఉంటుంది అని స్వామి చెప్పాడు. చుట్టూను మేలైన చూత తరువులు, చుట్టూ చూడండి ఎటువంటి వృక్షాలు ఉన్నాయో, అనేకమైన చెట్లు ఉన్నాయి, చింత చెట్లు ఉన్నాయి, వేప చెట్లు ఉన్నాయి, ఎన్ని చెట్లు చుట్టూ కూడా చూత తరువులు, ఎంత గొప్పమైనటువంటి వృక్షాలు ఉన్నాయో ఈ చుట్టూ. కాన్పించు ఏ పురి, ఏ పట్టణం అయితే కనబడుతున్నదో కడలి వంశంబునంద, కడలి వంశం అంటే రత్నాకర వంశం. పార్వతీశ్వరుడు ఎప్పుడు పాయకుండు, పార్వతీశ్వరుడు ఎవరు? శివుడు. ఈ పట్టణాన్ని వదిలిపెట్టి ఎక్కడికి పోడు శివుడు సుమ, దాన్ని గుర్తించండి. కొలువుండు ఏ పురి, ఏ పట్టణంలో ఇక్కడ కొలువున్నాడో స్వామి,
క్షేత్రవాసుడు స్వామి విలసితంబగు మధ్య, ఈ పట్టణ మధ్యలో ఉంటున్నాడు స్వామి. మహిమాన్వితుడైన సాయి విభుడు, ఈ పట్టణంలో ప్రతి క్షేత్రంలో మహిమాన్వితుడైనటువంటి సత్యసాయినాథుడు ఉన్నాడు. మండలావని గణుతించుమెండు, ఈ ప్రాంతం వాళ్ళు ఎవరైనా అడగండి ఎంత పేరుందో. ఒక మాట చెప్తున్నాను, భారతదేశంలో ప్రముఖమైన పట్టణాల పేర్లు తెలియకపోవచ్చు, కానీ పుట్టపర్తి పేరు తెలియని వాడు లేడు. ప్రపంచ ప్రాతినిధ్యం వహించి ప్రపంచ ప్రభావాన్ని కలిగి ఆధ్యాత్మిక కేంద్రముగా వెలసిల్లినటువంటి పుట్టపర్తి మహాక్షేత్రము. మండలావని గణుతించుమెండు మహిమ, ఇక్కడ సరే దీని పేరు బాగా పెరిగిపోతుంది. చిక్కబడియలు కట్టిన చెరువుతోడ, ఇక్కడ దగ్గరగానే మనకి బుక్కపట్నం దగ్గర చెరువు ఉంది, బుక్కపట్నం చెరువు అంటారు. ఆ బుక్కపట్నం అంతా కూడా చక్రవర్తులు పరిపాలించారు ఆ రోజుల్లో. బుక్కరాయలని, బుక్కరాయల చిరకీర్తి భువనమెంచ, ఈ బుక్కరాయలు బాగా పేరు ప్రతిష్టలు ఉన్నవి. పొసగుచాటు ఏ పురము పుట్టపరము, పొసగుచాటు ఏ పురము పుట్టపురము అని స్వామి ఈ పుట్టపర్తి గురించి ఎంతో చక్కగా కీర్తించి చెప్పినటువంటి పద్యం మీకు తెలియజేస్తున్నాను. కనుక స్వామి జన్మించిన దేశము ఆ యొక్క అనంతపురం జిల్లా, ఆ తరువాత పుట్టపర్తి, చిత్రావతి, ఇవన్నీ తెలుసుకున్నాం. ఇది జన్మదినోత్సవ సందర్భంలో మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి పవిత్రమైన విషయములు అని మీకు నివేదిస్తున్నాను. అయితే స్వామి, ఎటువంటి సమయంలో నువ్వు జన్మించావయ్యా భగవాన్? నీ అవతారం ఎప్పుడు వచ్చింది ఇక్కడికి? నీ అవతార ప్రాతినిధ్యం ఏమిటి? దేని కొరకు నువ్వు అవతరించావు అన్న మన ప్రశ్నలకు వారే చెప్పారు. స్వామి మాటలే మీకు తెలియజేస్తున్నాను. ఎట్లా ఉందట? 10 దినంబల నుండి పస్తుండు వానికి మంచి భోజనము లభించినట్లు. 10 రోజుల నుంచి భోజనం చేయట్లేదు వాడు, అల్లాడిపోతున్నాడు. అన్నమో రామచంద్ర అంటూ వాడు చక్కగా షడ్రసోపేత భోజనం పెట్టామనుకోండి, వాడికి ఎట్లా ఉంటుంది ఆలోచించండి. చెరువు బావుల నీళ్లు కరువైనప్పుడు వరుసగా వర్షంబు కురిసినట్లు, ఈ ఎండ తాపాన్ని తట్టుకోలేక ఈ ఎండలకు ఎండిపోతూ ఈ మూగ జీవాలు దాహార్తి కోసం చనిపోవడం కూడా చూస్తున్నాం. ముఖ్యంగా భారతదేశంలో నీటి ఎద్దడి ఉన్నటువంటి జిల్లా అనంతపురం జిల్లా. అలాంటి ప్రదేశంలో ఒకసారి వర్షం వచ్చిందనుకోండి, ఎలా ఉంటుంది? చెరువు బావుల నీళ్లు కరువైనప్పుడు వరుసగా వర్షంబు కురిసినట్లు. ఒక కుండపోతగా వర్షం వచ్చిందనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? సరే, సంతతి లేఖను చింతిల్లువానికి, ఆస్తులు కోట్లు ఉన్నాయండి, చెప్పలేనంత ఆస్తి ఉంది, పలుకుబడి ఉంది, కానీ బిడ్డలు లేరే అని తాపత్రయం దిగులు ఉన్నది. సంతతి లేక చింతిల్లువానికి, నాకు పిల్లలు లేరే అని బాధపడుతున్న వాడికి పుణ్య సుపుత్రుండు పుట్టినట్లు. ఒక చక్కని పిల్లవాడు, మంచి పిల్లవాడు జన్మించాడనుకోండి, వాడికి ఎంత ఆనందంగా ఉంటుంది. ఆర్థిక బాధతో అల్లాడుతున్నట్టి పేదకు భక్ష్యంబు దొరికినట్లు. తిండి గడవట్లేదు, 3 పూట్ల తినలేకపోతున్నాడు, ఇల్లు గడవడమే కష్టమైపోతుంది. వాడికి ఉద్యోగం వచ్చిందనుకోండి, ఎలా ఉంటుంది? కనుక తిండి లేనప్పుడు తిండి దొరికినప్పుడు, నీళ్లు లేనప్పుడు వర్షం వచ్చినప్పుడు, పిల్లలు లేనప్పుడు పిల్లవాళ్ళు అడిగినప్పుడు, దరిద్రంతో ఉన్నప్పుడు ఒక ఉద్యోగం వచ్చినట్లు ఎలా ఉంటుందో స్వామి మాటలు వినండి దయచేసి. మన మాటలు కాదు ఇక్కడ, స్వామి మాటలు వినాలి మనం. ధర్మనాశనమగుతున్న ధరణి యందు, ఈ భూమిలో ధర్మం అంతరించిపోతున్నది, దాని గురించి చెప్పక్కర్లేదు. తెల్లారి టీవీ చూడండి, వార్తాపత్రికలు చూడండి, ఇంకా ధర్మం ఎక్కడుంది? అందుచేత ధర్మనాశనమగుతున్న ధరణి యందు
ఈ ధర్మం వెళ్ళిపోయింది, ఎక్కడ కనపట్టలేదు. స్వామి అంటున్నాడు చూడండి, ప్రభవముందెను శ్రీ సాయి పర్తి యందు. ఈ పర్తి క్షేత్రంలో స్వామి జన్మించాడయ్యా అంటున్నాడు స్వామి. ఇంతకన్నను వేరెద్ది ఎరుక పరతు సాధు సద్గుణగణ్యులవు సభ్యులార. ఇంత అవాంతర పరిస్థితులు ఉన్నవి కనుక, ధర్మగ్లాని సంభవించింది కనుక ఈ అవతారం ఇక్కడ ఏర్పడింది, ఈ అవతారం ఇక్కడికి వచ్చింది అని స్వామి చెప్పారు. ఏం మామూలుగా అనుకున్నావా? స్వామి అవతారమూర్తి ఏమనుకుంటున్నావు నీవు? రాముడు కృష్ణుడు అని తెలీదా? అమ్మవారి స్వరూపం అని గుర్తించలేదా? బుద్ధ భగవానుడని నువ్వు గుర్తించలేదా? క్రీస్తు భగవానుడని గుర్తించలేదా? అనేక మంది మహాపండితులు స్వామిని ఏమంటున్నారో విని ఉండలేదా? బాబాని ఏమని సంబోధించారు? సర్వదేవతాతీత స్వరూప, సర్వదేవత అతీత స్వరూప. అంటే అందరి దేవతలు మించినటువంటి వాడు భగవంతుడు, భగవాన్ శ్రీ సత్య సాయిబాబా. అని గుర్తించాలి. ఆ స్వామి ఎవరు అనుకుంటున్నారు? ఆయన మాటలోనే చెప్తాను. ఏ గుణంబు గణించి ఏ తెంచను నాడు. ఆ రోజుల్లో ఎలాంటి శక్తితో అవతరించాడో. ఎవరు? ప్రహ్లాదు పాలింప పరమ పురుషుడు. ప్రహ్లాదుని రక్షించాడు, సముద్రంలో పడిస్తే ఆయన రక్షించాడు, ఏనుగులు చేత తొక్కిస్తే రక్షించాడు, విషం తాగిస్తే రక్షించాడు. ఏ గుణాలతో ప్రహ్లాదుని రక్షించినటువంటి ఆ విష్ణుమూర్తి మీరు ఎరిగినదే కదా. ఏ గుణంబు గణించి ఏ తెంచను నాడు పేద కుచేలు బ్రోవ వేద చరితుడు. కుచేలుడికి బాగా సంతానం ఎక్కువ, వాళ్ళని పోషించుకోలేకపోతున్నాడు. అతనికి అష్టైశ్వర్యములు ప్రసాదించిన వాడెవరు? కృష్ణ పరమాత్మ. మీకు తెలుసు కదా. ఏ గుణంబు గణించి ఎత్తించెనున్నాడు కరిని గాచెడి తరి కమలనయనుడు. గజేంద్రుని రక్షించాడు, ఒక్కసారి వచ్చేసాడు, గరుడ వాహనంలో వచ్చేసాడు. ఆ చక్రాన్ని ప్రయోగించాడు, సుదర్శన చక్రము. ఆ సుదర్శన చక్రాన్ని ప్రయోగించి మొసలి బారి నుండి గజేంద్రుని రక్షించాడయ్యా పరమాత్మ, కృష్ణ పరమాత్మ. అది గుర్తుంచుకున్నావా? ఆ శక్తిని వెలుగున్నావా? సుదర్శనము అంటే ఏమిటి? చల్లని చూపు. మనం కూడా స్వామి చల్లని చూపు కొరకు ఎదురు చూడాలి. ఏ గుణంబు గణించి ఏ తెంచను నాడు ధ్రువకుమారుని సాక వైకుంఠవాసి. ఆ ధ్రువుని రక్షించిన వాడెవరు? ఆ ధ్రువుడికి ఒక శాశ్వత కీర్తిని అందించిన వాడెవరు? సవతి తల్లి నిరాదరణకి గురి అయినటువంటి ఆ ధ్రువకుమారుని రక్షించి కీర్తి ప్రతిష్టలు అందించి చిరస్థాయిగా అంతరిక్షంలో ధ్రువతారగా శోభించేటువంటి ప్రతిష్టను అందించిన వైకుంఠవాసి ఆ విష్ణుమూర్తి ఎవరు తెలుసా? విష్ణుమూర్తి గురించి విన్నారు, కృష్ణుడు గురించి విన్నారు. మరి ఇప్పుడు వినండి, స్వామి అంటున్నారు. ఆ గుణం బెగణించి, ఆ విష్ణుమూర్తి గుణాలతో వచ్చానయ్యా, కృష్ణ పరమాత్మ గుణాలతో వచ్చాను నేను, అది గుర్తించు. ఆ గుణంబె గణించి అమరవంజుడు. అందరి యొక్క నమస్కారములు, అందరి యొక్క సాష్టాంగ ప్రణామములు అందుకునేటువంటి అవతారమూర్తి. చూసావా? గుర్తుంచుకో. ఆర్తజనుల పాలింప అవతరించే. ఎవరైతే ఆర్తులై ఉన్నారో, ఆర్తులు, భక్తులు, నిరాశ్రయులు, అన్నార్తులు, క్షుద్బాధితులు, రోగపీడితులు అందరినీ రక్షించడానికి వచ్చాడయ్యా స్వామి. లోకనాథ శ్రీనాథ అనాథనాథ. అబ్బా, ఆయనే చెప్పాలి, ఆయన మాటలే ఇవన్నీ. లోకనాథ, లోకమునికే నాథుడు. గుర్తుపెట్టుకోండి, స్వామి చెప్పారు ఒకసారి. రామదాసు ఏడుస్తూ అన్నట్ట, స్వామి నేను అనాథుణ్ణి అని. వెంటనే రాముల వారు ప్రత్యక్షం అయ్యా అన్నాడు, నర్మయ్య నువ్వు అనాథుడే అవుతాడురా, నీకు నేను నాథుణ్ణి, నాకెవడు లేడురా నాథుడు అన్నట్ట రాముడు. ఎందువల్ల ఆయన జగన్నాథుడు, లోకనాథ. స్వామి లోకనాథుడు,
దీననాథుడు, సాయినాథుడు, జగన్నాథుడు అన్న విషయం చెప్పినట్టుగా అర్థమైంది. ఆర్తజనుల పాలింప అవతరించే సచ్చిదానందమూర్తి శ్రీ సత్య సాయి. ఇది స్వామి యొక్క పద్యం. ఈ అవతార విశేషాలు, పూర్వావతారముల యొక్క ఆ శక్తి అంతా పుణికి పుచ్చుకొని ఈనాడు అవతరించిన వాడు భగవాన్ బాబా. ఇంకా కొద్దిగా విశదీకరించి చెప్తున్నారు. ఇవన్నీ జన్మదినోత్సవ సందర్భంగా స్వామి ఉన్నటువంటి విషయాలు మీకు నేను విన్నవిస్తున్నాను. ఆనందబాలుడే ఆనందబాలుడై తన వారి గుర్తింప తరలి వచ్చే. ఆ కృష్ణ పరమాత్మ ఆనందానికి మారుపేరయ్యా, ఆయనే దిగొచ్చేశాడు. ఆ రామచంద్రుడై తన బంటులను కనుగొన వచ్చే. శ్రీరామచంద్రమూర్తి ఇప్పుడు తరలిచ్చాడు. తన వానరముఖ ఎక్కడుందా అని చూస్తున్నాడు. రామచంద్రమూర్తి యొక్క బంటులంతా వానరముఖే. ఇప్పుడు ఉన్నటువంటి మనమంతా మన సేవాదళం కానివ్వండి, సభ్యులం కానీ రామావతారంలో ఉన్నటువంటి వానర సైన్యమేమో అని నాకు అనిపిస్తుంటుంది. స్వామి అన్నారు, తన బంటులను కనుగొన వచ్చే. తన వాళ్ళు ఎక్కడున్నారా అని చూస్తున్నట్ట. ఆయుషుడే బాల సాయిషుడై ఇట తన గుంపుతో ఆడుకొనగా వచ్చే. ఆ ఈశ్వరుడు కూడా తన గుంపుతో వచ్చి ఆ చక్కని చిద్విలాసాన్ని అనుభవిస్తున్నాడయ్యా అని స్వామి ఆ పద్యంలో తెలియజేశారు. అందువల్ల మనం గుర్తించవలసింది సర్వదేవతా స్థిత స్వరూపుడు భగవాన్ బాబా అని నీకు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా అవతారమూర్తి వచ్చినటువంటి విశేషం కానీ, అవతారమూర్తి యొక్క ఉద్దేశం కానీ మనం గుర్తించాలి. అవతారమూర్తి యొక్క ఆరాధన, అవతారమూర్తిని గమనించి ఆ జీవిత విశేషాలను మన జీవితంలో అనుభవించి ఆచరించి తరించే మార్గము సాయి అవతార లక్ష్యము అని మీకు చెప్తున్నాను. అవతారమూర్తులు వచ్చింది అందుకే. స్వామి ఒకసారి చెప్పారు, శ్రీరామనవమిలో వడపప్పు పానకం చేసుకోవడం కాదు, రాముని యొక్క లక్షణములు మీరు కలిగి ఉంటాం. కృష్ణ జన్మాష్టమి సందర్భంలో కృష్ణుని యొక్క ప్రేమతత్వాన్ని పొందడం. కనుక అవతారమూర్తి యొక్క తత్వము మన జీవితంలో ఆచరణ నిమిత్తమై వచ్చింది. తాను ఆచరించి తాను మనకు చూపిస్తున్నాడు భగవాన్ బాబా వారు. చిన్నప్పటి నుంచి అంతే, చిన్నప్పటి నుంచి అంతే. స్వామి యొక్క జీవితాన్ని చూడండి. సాటి పిల్లలకు నాయకుడయ్యాడు. ఈ పిల్లలందరూ కూడా పాండురంగ భజన మండలిని పెట్టి వాళ్ళకి భజనలన్నీ నేర్పించాడు స్వామి. నిజంగా ఈనాడు నామ సంకీర్తన ప్రపంచ వ్యాపితమై ఉన్నదంటే ఆనాడు స్వామి ప్రారంభించినటువంటి పాండురంగ భజన మండలి ఆ పిల్లలందరికీ నేర్పించాడు స్వామి. అంతేనా, స్వామి తన సాటి విద్యార్థులకు బోధించడం ప్రారంభించాడు. ఆ చిత్రావతి ఇసుకపైనే రాసి అదే పలకగా భావించి వాళ్ళకి పాఠాలు చెప్పాడు స్వామి. సాటి విద్యార్థులకు గురువై, తన గురువులకు గురువై. చాలామంది టీచర్లు స్వామిని ఇంటికి పిలిచేవారు. ఆయన ఇంటికి వెళ్ళేవాడు. వెళ్ళి, అయ్యా మీరు నాకు ప్రత్యేక మర్యాదలు ఇచ్చి నా కొరకు ప్రత్యేక వంటకాలు చేస్తే ఇతర విద్యార్థులు ఏమనుకుంటారు, ఇది నాకు ఇష్టం లేదండి అన్నాడు స్వామి. ఈ ప్రకారం గురువులకు గురువై, సాటి విద్యార్థులకు గురువై ఒక అద్భుతమూర్తి సాయినాథుడు. ఊళ్ళో ఉండేటువంటి చెడు అలవాట్లన్నీ పూర్తిగా మాన్పివేసిన వాడు స్వామి. ఎలాంటి వర్ణ వ్యవస్థ కూడా లేదు, ఏ కుల వ్యత్యాసము లేదు. అస్పృశ్యుడు ఉండేటువంటి హరిజనవాడకి వెళ్ళాడు స్వామి. అందరూ చెప్పారు, స్వామి మనం ఎవరు వెళ్ళకూడదు అని. నేను వెళతానన్నాడు ఆయన. చూసారా, కరణం సుబ్బమ్మ గారు కూడా వెళ్ళడానికి సందేహించింది ప్రారంభంలో. నేను వెళ్తాను అన్నాడు. ఈ కుల వ్యవస్థలు, ఈ వ్యత్యాసాలు పాటించేవాడు కాడు స్వామి. ప్రశాంతి నిలయంలో ఎవరు ఏ కులం అని అడిగేవారు ఉండరు, ఎవరు ఏ గోత్రం ఎవరికి అక్కర్లేదు. మనంతా సాయి భక్తులం అంతే. అదే నీ కులం, ద క్యాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ, మానవ జాతి కులం. వేరే కులాలు ఎక్కడి నుంచి వచ్చాయి?
అది స్వామి ఈ వర్ణ వ్యవస్థ తన చిన్నప్పటి నుంచి కూడా ఖండించినవాడు, అందరినీ ప్రేమించినవాడు భగవాన్ బాబా. ఆ స్వామి ఈ సేవా మార్గాన్ని బోధించాడు మనందరికీ కూడాను. స్వామి ఎంత సేవ చేశాడో ఈ గ్రామానికి. స్వామి జన్మించిన సమయంలో 100 మంది ఉండేవారు ఈ గ్రామంలో, తెలుసునండి. ఈనాడు దేశ విదేశీయులతో కిక్కిరిసిపోతున్నది ఈ పుట్టపర్తి క్షేత్రం. పవిత్ర క్షేత్రం అయింది. వీధి దీపాలు లేవు, రోడ్లు లేవు, మందులు లేవు, పాఠశాలలు లేవు. అది పుట్టపర్తి స్థితి. ఆ దారిద్ర్యం అంతా ఇక్కడే తాండవించింది. అలాంటి ప్రదేశంలో స్వామి జన్మించడం వల్ల కోటీశ్వరులు అయిపోయినారు అందరూ కూడా. సామాన్యుడు ఎవడూ లేడు. విద్యుత్ దీపాలు కానివ్వండి, విద్యుత్ పరికరాలు కానివ్వండి, విద్యాలయాలు, కళాశాలలు కానివ్వండి, మన యొక్క వైద్యాలయాలు కానివ్వండి, అంతర్జాతీయ స్థాయిలో ఏర్పడ్డాయి మన పుట్టపర్తి క్షేత్రంలో. అది స్వామి అంటే. కనుక గ్రామాభ్యుదయం అంటే 1-2 వీధులను తొడవడం కాదు, 2 దేవాలయాలకి వెళ్ళవేయటం కాదు. గ్రామాభ్యుదయం అంటే స్వామి దగ్గర నుంచి నేర్చుకోవాలి. ఆ గ్రామంలో విద్యా వ్యవస్థ, వైద్య సదుపాయము, పారిశుద్ధ్య కార్యక్రమము, గ్రామస్తులలో చైతన్యము, దురలవాట్ల నుండి వాళ్ళనంతా కూడా దూరం చేయడం, అది గ్రామాభ్యుదయం. అంతేగాని మనం ఏదో కొంతమంది అక్కడికి వెళ్ళిపోయి ఏదో కొంత చేసి ఇది గ్రామ సేవ అనుకుంటే అది పొరపాటేమో అని స్వామి జీవితం నుండి, స్వామి జీవిత అధ్యయనం నుండి నాకు తెలిసిన విషయం అని మీకు తెలియజేస్తున్నాను. కనుక ఆ సేవా మార్గమునకు నాయకుడై నిలిచినవాడు స్వామి, సేవా మార్గమునకు ఒక జ్యోతి అయి నిలిచినవాడు స్వామి, భక్తి మార్గమునకు ఒక వెలుగు స్వామి అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఆ తరువాత స్వామి ఎటువంటి స్థాయికి మనం తీసుకెళ్లారో చూడండి. ప్రారంభంలో ఇప్పుడు పెద్దవాళ్ళకి తెలుసు, పుట్టబర్తికి వస్తున్నామంటే ఏముంది అక్కడ, ఎందుకు వెళతావు అనేటువంటి వారు. స్వామి దగ్గరికి వెళ్తున్నావా, ఏముంది అక్కడ అనేవారు అప్పుడు ఆ రోజుల్లో 50-60ల్లో. మరి ఇవాళ నీ స్వామి గురించి తెలియదా, నీకు సిగ్గు లేదా అని అడుగుతున్నారు. ఇవాళ స్వామి ప్రపంచ స్థాయిలో తెలిసిపోయినాడు. అందువల్లే దేశాధ్యక్షులైనటువంటి సంజీవ్ రెడ్డి గారు తాను అమెరికాలో సియోల్ అనే ప్రాంతంలో వెళ్ళి ఆయన హృద్రోగ చికిత్స చేయించుకుంటూ ఉన్న సమయంలో ఒక డాక్టర్ గారు అడిగారట, ఎవరిని, సంజీవ్ రెడ్డి గారిని, అయ్యా మీరు ఎవరు భారతదేశం నుంచి వచ్చారంటున్నారు, మీకు సాయిబాబా గారు తెలుసా అని అడిగారు. అప్పుడు అయ్యా ఆయన మా జిల్లా వాడే, అనంతపురం నుంచి వచ్చాడన్నాడు సంజీవ్ రెడ్డి గారు. కనుక ఇవాళ స్వామి చెందినవాడిని, స్వామి జిల్లాకి చెందినవాడిని, స్వామి భక్తుణ్ణి అనిపించుకోవడమే ఒక రకమైన గుర్తింపు, ఒక రకమైన కీర్తి, ఒక రకమైన ప్రతిష్ట అన్న విషయం మీకు తెలియజేస్తున్నాను. స్వామి దగ్గరకు అన్ని దేశాల వాళ్ళు వచ్చారు. ఆయన ఎక్కడికి వెళ్ళలేదు, ఏ దేశములకు వెళ్ళలేదు. ఎప్పుడో ఆయన ఈస్ట్ ఆఫ్రికాకి వెళ్ళారు. అది స్వల్పకాలం వెళ్ళారు. అప్పుడు ఉన్నటువంటి గవర్నర్ గారు, ఆ దేశ అధ్యక్షుల యొక్క ఒత్తిడి వల్ల వెళ్ళారంతే తప్ప స్వామి ఏ దేశానికి వెళ్ళలేదు. మరి ఇవాళ ప్రపంచ దేశాలన్నీ ఇక్కడికి వచ్చాయి. అప్పుడు నేను అన్నాను ఒక సందర్భంలో, స్వామి మనం విదేశాలకు వెళ్తే ఎలా ఉంటుంది అని అడిగాను. నేను ఆయన వెంట నేను కూడా వెళ్ళొచ్చని. అప్పుడు స్వామి అన్నారు, బెల్లంగడ్డ దగ్గర చీమలు వస్తాయి కానీ చీమల దగ్గరికి బెల్లంగడ్డ పోదురా అన్నాడు. చీమల దగ్గరికి పోతున్నా బెల్లం దగ్గరికి చీమలు వస్తాయి, ఎవరైనా సరే ఇక్కడికి రావాల్సిందే అన్నాడు. కనుక ఈ ప్రశాంతమైన తరుఛాయలలో యావత్ మానవాళి కూడా సేద తీర్చుకునేటువంటి సమయం, సేద తీర్చుకునే ఘడియలు సత్యసాయి దివ్యావతార మహిమ అని మీకు తెలియజేస్తున్నాను. ఇవాళకి కూడా కొందరు సజీవులై ఉన్నారు. ఆనాడు ఉన్నటువంటి షడ్లు ఎక్కడ ప్రశాంతనయంలో, ఆనాడు ఉన్నటువంటి వసతి ఎంత పరిమితము అయినప్పటికీ భక్తులు చెట్ల కింద ఉన్నారు, వానలో తడిశారు, ఎండలో తిరిగారు, సేవ సరిపారు. ఏది కారణము?
ఎన్నో అనానుకూలములు కూడా భరించారు. ఒక చిన్న ఉదాహరణ, శివరాత్రి సమయంలో ఆనాడు 50-60ల్లో స్వామి ప్రసంగిస్తున్నారు. 1,00,000 మంది ఉన్నారు భక్తులు. వాళ్ళని ఉద్దేశిస్తూ స్వామి అన్నారు, ఈ శివరాత్రికి ఇంతమంది చేరినారు, స్వామి యొక్క దర్శనార్థం మీరు వచ్చున్నారు, ఈ యొక్క అఖండ భజనలో పాల్గొంటున్నారు, చాలా సంతోషము. ఈ క్షేత్రమందు అనేకమైనటువంటి అనానుకూలములు కూడా మీరు భరించినారు. ఈ సందర్భం మీకు ఒక మాట చెప్పాలి. దూర ప్రాంతంలో ఈ ప్రశాంతి దూరంగా అక్కడ కారులన్నీ కూడా ఆపారు. ఒక కోటీశ్వరుడు తన కారు కింద పడుకొని ఉన్నాడు, మీరు వెళ్ళి చూడండి అని స్వామి చెప్పారు. అంటే స్వామి దర్శనానికి వచ్చినప్పుడు నాకు అనుకూలం ఉన్నదా, నాకు వసతి ఉన్నదా అనే ఆలోచనే లేదు. స్వామి దర్శనమే ప్రధానం. అందువల్ల భక్తితో ఆకర్షించాడు స్వామి. కానీ తరువాత కాలంలో ఆధునిక యుగానికి తగ్గట్టుగా ఆధునిక యువకులు, ఆధునిక సంతతి గుర్తించి, అవసరాలు గుర్తించి స్వామి నూతనమైనటువంటి భవనాలు నిర్మించి వాటిలో ఎయిర్ కండిషన్స్ పెట్టించారు, గీజర్లు పెట్టించారు. అబ్బో చూస్తే ఒక సిటీ స్పిరిచువల్ సిటీ, ఆధ్యాత్మిక పట్టణంగా ప్రశాంతి నిలయం రూపొందింది. ఇంకా స్వామి నుండి మనం నేర్చుకోవాల్సింది ఏది అంటే నిరాడంబరత. ఇంత క్షేత్రం ఉన్నప్పటికీ, ఇన్ని విద్యాలయములు ప్రపంచవ్యాపిత సత్యసాయి ఉద్యమం ఏర్పడినప్పటికీ స్వామి ఎంత వినయంగా ఉంటాడో, ఎంత సింపుల్గా ఉంటాడో అది మనం నేర్చుకోవాలి. ముఖ్యంగా ఆడంబరము, ఆర్భాటము, పటాటోపమునకు అలవాటు పడినటువంటి ఆధునికులు స్వామి నుండి నేర్చుకోవాల్సింది ఆ నిరాడంబరత. ఎంత నిరాడంబరంగా ఉంటారో, వరండాలో కూర్చొని ఉంటాడు రాష్ట్రపతి, లేదా ఇంకో సమయంలో వరండాలో కూర్చొని ఉంటాడు ప్రధానమంత్రి. కానీ స్వామి పలకరించేది పసిపిల్లల్ని ముందు, వృద్ధులని తరువాత, కాలేజీ పిల్లల్ని తరువాత, ఆ తరువాతే ప్రధానమంత్రి, రాష్ట్రపతి. అది స్వామి అంటే ఏదో వచ్చారు కదా అని చెప్పి వారి కొరకు ప్రత్యేకమైనటువంటి ఆహ్వానం కానీ, ప్రత్యేకమైన స్వాగత తోరణాలు కానీ ఏమీ ఉండవు. అంత సామాన్యమే. అంటే స్వామి భగవంతుడు, రాష్ట్రపతికి భగవంతుడే, సామాన్య భక్తుడికి కూడా భగవంతుడే, కోటీశ్వరుడికి భగవంతుడే, కూటికి లేనివాడికి కూడా భగవంతుడే, విద్యాధికుడికి భగవంతుడే, విద్యా విహీనుడికి కూడా భగవంతుడే. ఆయన అందరి పట్ల సమంగా ఉంటారు. ఈ సమప్రేమ నేర్చుకోవాలి. ఆయనలో ఉండేటువంటి నిరాడంబరత, ఆ స్వామిలో ఉన్నటువంటి సమప్రేమ మనం నేర్చుకోవాలి, జీవితంలో ఆచరించాలి. ఇక మూడవది, ఆ స్వామి యొక్క ఆ సేవ ఎలాంటిదో మీకు తెలియజేస్తున్నాను. ఆ సేవ ఎలాంటిదంటే మీరు చెయ్యండి అని చెప్పడం కాదు. ఇది కేవలము నేతృత్వము, నాయకత్వము కాదు. తానే చేసి తానే ఆదర్శమూర్తి అయి నిలిచేటువంటి వాడు స్వామి. తాను ఆ యొక్క ఆదర్శంలో స్వామి సేవ చేస్తారు. మనందరి చేత కూడా స్వామి సేవ చేయిస్తారు. ఒక చిన్న ఉదాహరణ, ఈశ్వరమ్మ విద్యాలయం దగ్గరగా విశాలమైన స్థలం ఉన్నది. అక్కడ నారాయణ సేవ జరుగుతుంది. ఆ నారాయణ సేవ జరిగేటప్పుడు కొన్ని వరసలు స్వామి స్వయంగా వడ్డిస్తారు, కొన్ని చివరి దాకా వెళ్ళి. అంతేనా, అనేక మందికి స్వయంగా బట్టలు పంచుతారు, తాను స్వయంగా చెప్తారు, తాను స్వయంగా చేస్తారు. ఎవరికన్నా చెప్పొచ్చు కదా, సేవదాలు మీరు చూసుకోండి అనొచ్చు కదా, లేదు, తాను స్వయంగా చేస్తారు. అది స్వామి యొక్క సేవాభావం. కానీ మనం గుర్తించాల్సింది ఏంటంటే పురమాయించడం, చేయించడం, ఆధిపత్యం కాదు, నీవు చేయాలి. స్వామి చేశారు. ఉదాహరణ చూడండి, లోపల పూర్ణచంద్ర ఆడిటోరియంలో స్వామి దర్శనం ఎలా ఇస్తారు, ఎంత పెద్ద హాల్ అది. మన యొక్క ఆసియా ఖండంలో మధ్యలో స్తంభాలు లేకుండా కట్టినటువంటి
అద్భుతమైనటువంటి నిర్మాణము పూర్ణచంద్ర ఆడిటోరియం. మధ్యలో స్తంభాలు లేవు, అంతే అట్టగా నిలబడిపోయింది. అంత పెద్ద హాల్ని నలువైపులా అనేక సార్లు స్వామి తిరిగి అనేక సార్లు దర్శన భాగ్యాన్ని అందించి ఉత్తరాలు తీసుకొని పలకరించి జనాన్ని పులకరింపచేసినటువంటి క్షణాలు నా జ్ఞాపకం ఉన్నాయి. అందువల్ల లీడర్షిప్ అంటే ఇట్స్ నాట్ కమాండింగ్, నాట్ ఆస్కింగ్ సంబడి టు డూ. నువ్వు ఇచ్చేయి అంటాం కాదు, నీతో ప్రారంభం కావాలి, నీవే ప్రారంభం కావాలి, తర్వాత నిన్ను చూసి అందరూ రావాలి. అలాగే కాలేజీ పిల్లలకు వాచీలు ఇచ్చినా బట్టలు ఇచ్చినా తానే స్వయంగా ఇస్తారు. ఆ తరువాత ఎవరైనా అనుసరించవచ్చునే కానీ స్వామి మీరు చేయమని ఇతరులకి పురమాయించడం అనేది ఏనాడు కూడా ఉండదు. అది స్వామి దగ్గర నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి విశిష్టమైనటువంటి విశేషము అని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఇంకా స్వామి యొక్క తత్వం ఎలాంటిదో చూడండి. ఆయన ఆలోచన ఎలా ఉంటుంది, అది యొక్క విశ్వదృష్టి, అది విశ్వప్రేమ. అంతేకాని ఒక సంకుచితంగా ఉండదు. నేను, నా వారు, నా జిల్లా, నా రాష్ట్రము అనేటువంటి ప్రసక్తే ఉండదు. విశ్వవ్యాపితమైంది స్వామి ప్రేమ. దాని చిన్న ఉదాహరణ, ఒక స్వామి ఒక సందర్భంలో ఏవో మాట్లాడుతున్నారు. అప్పుడు నేను అన్నాను, స్వామి మన రాష్ట్రంలో ఇలా ఉండదు అన్నాను. అంటే ఆంధ్రలో యొక్క అలవాటు వేరు అని చెప్పడం నా ఉద్దేశం. ఏమన్నాను, మన వాళ్ళు ఇలా ఉండరు స్వామి అన్నాను. స్వామి అన్నారు, ఏమంటున్నావు చెప్పు అన్నారు. మన రాష్ట్రం వాళ్ళు ఇలా ఉండరు స్వామి అన్నాను. గట్టిగా నోరు మూసుకో, మన రాష్ట్రం ఉంటానే, నేను అన్ని రాష్ట్రాలకు చెందినవాడిని, అన్ని దేశాలకు చెందినవాడిని, నువ్వు చెప్పుకో నీ రాష్ట్రం అని. నేను ఒప్పుకోను అన్నాడు. కనుక స్వామి అందరికీ చెందినవాడు, ఒక జిల్లాకో ఒక రాష్ట్రానికో దేశానికో చెందినవాడు అనుకోవడం మన సంకుచిత దృష్టి. దయచేసి గమనించండి. ఒక మాట చెప్పాలంటే స్వామి చెప్తున్నారు, కొడైకెనాల్లో స్వామి సిమ్లా వెళ్ళినప్పుడు, స్వామి ఋషికేశ్ వెళ్ళినప్పుడు ఎలా ఉందంటే స్వామి చెప్తున్నారు, ఏం చెప్పేదయ్యా, సిమ్లాలో గజ 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 వణికే చలి ఉన్నది, అందరూ చెట్లెక్కి చూస్తున్నారు స్వామి కోసం, ఈ యొక్క దీప స్తంభాలనెక్కి స్వామి దర్శనం చేస్తున్నారు, ఇళ్ల కప్పులెక్కి స్వామి కోసం చూస్తున్నారు. ఆ సిమ్లా లోయలలో జనవాహినితో నిండిపోయింది గజగజలాడేటువంటి చలిలో అన్నాడు స్వామి. ఎక్కడ సిమ్లా, ఎక్కడ స్వామి ఆలోచించండి. కనుక స్వామి ఎక్కడుంటే అక్కడే కోలాహలము, స్వామి ఎక్కడుంటే అక్కడే భక్త జన సందోహము అన్న విషయం మనకు క్రియాత్మకంగా అనుభవపూర్వకంగా మనకు అర్థమవుతుందని మీకు మనవి చేస్తున్నాను. ఎక్కడ స్వామి ఎలా వ్యాపించాడు చూడండి. విశ్వమెల్లడల వెలయువాడు, భక్తజనులకు ప్రభుడై వరగువాడు, భక్తి నొసగి రక్షించడి శక్తిమయుడు. అబ్బా, స్వామే చెప్పుకున్నారు, విశ్వమెల్లడల వ్యాపి అయి వెలయువాడు. ఈ విశ్వమంతా కూడా స్వామి వ్యాపించాడు. భక్తజనులకు ప్రభుడై బర్రగువాడు, ఈ భక్తజనులకు తాను అండగా నిలబడ్డాడు. చూసారా, భక్తి నొసగి రక్షించడి శక్తిమయుడు. మనకి భక్తి లేదనుకోండి, మనకి భక్తి కూడా పుట్టిస్తాడు స్వామి. బ్యాంకు వాళ్ళు మనకి లోన్లు ఇవ్వట్లా, అలాగే మన స్వామి దగ్గర మనం ఈ లోన్ తీసుకోవాలి. ఏమిటో ఆ లోను? భక్తి. భక్తి నొసగి రక్షించడి శక్తిమయుడు. నిజమే స్వామి. అయితే ఏమిటి? పర్తివాసుడు మిమ్మేల ఎత్తుకొనడు. నిన్ను రక్షించడా, నేను హృదయానికి హత్తుకోడయ్యా స్వామి అని స్వామి మాటలే మీకు చెప్తున్నానండి. ఇక్కడ నేను సొంతగా చెప్తున్న విషయం కాదు. దయచేసి గమనించండి. ఈనాడు ప్రచారం చేయవలసింది స్వామి తత్వాన్ని, స్వామి సందేశాన్ని, అంతేగాని మన సొంత విషయాలు కావు. ఎటువంటి విషయాలు చెప్పారో చూడండి. లాటిన్ అమెరికా, సౌత్ అమెరికా దేశాలు అవి ఉన్నాయి, అవి మీరు వినుంటారు. ఈ పెరు అని, గౌటమాలా అని, వెనుజులా అని, కొలంబియా, ఈక్వెడార్, ఎల్ సెల్వడార్, ఇవన్నీ కూడా సౌత్ అమెరికా ఆర్ లాటిన్ అమెరికా. ఆ దేశాలలో వాళ్ళకి ఇంగ్లీషు రాదు, మన హిందీ రాదు. మరి ఆ దేశంలో అంతమంది భక్తులు ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు అంతమంది భక్తులు? తరువాత నేను పెరు అనే దేశానికి వెళ్ళాను.
ఆ కార్యకర్తలతో మాట్లాడుతున్నాను. ఇద్దరు పిల్లలు వచ్చారు నా దగ్గరికి. స్వామి భజన పాటల పుస్తకం తెచ్చారు, పెద్దది. అందులో 1000 భజనలు ఉన్నాయి. అంకుల్, మీకు ఇష్టమైన భజన చెప్పండి, మేము పాడుతూ ఉన్నారు. మీకు ఇష్టం వచ్చిన భజన చెప్పండి, మేము పాడుతూ ఉన్నారు. 1000 భజనలలో మనకి 10 వచ్చినా గట్టిగా పాడతాం. ఎక్కడి నుంచి వచ్చింది ఆ సౌత్ అమెరికాలో భక్తి? స్వామి వెళ్ళారా? లేరే. అది భగవత్ శక్తి అంటే. వెళ్ళడం కాదు, రప్పించుకోవడం కాదు, వాళ్ళే వచ్చేస్తున్నారు. పైగా మీరు నమ్మలేని విషయం ఒకటి చెప్తాను. అర్జెంటీనా దేశంలో బాయినోస్ ఐరిస్ అనే రాజధాని ఉన్నది. ఆ రాజధానిలో వెళ్ళాము, ఏదో వాళ్ళతో సంభాషిస్తున్నాను. ఒక ఆమె వచ్చింది నా దగ్గరికి. ఆమె పేరు సరిత. బాయినోస్ ఐరిస్ ఎక్కడ? అర్జెంటీనా. నా దగ్గర వచ్చి, అనిల్ కుమార్ గారు, మీరు స్వామి ఉపన్యాసాలు అనువదిస్తున్నారు, బాగానే ఉంది. మీరు సచ్చిదానంద అనే మాటకు మీరు సరిగ్గా ఇంగ్లీష్లో చెప్పట్లేదండి అని. సచ్చిత్ ఆనంద అనే పదాలకు మీరు సరిగ్గా అర్థం ఇంగ్లీష్లో చెప్పట్లేదు అని నా మొహాన్ని అన్నదాడు. అప్పుడు నేను ఆనందపడ్డాను. ఎక్కడ లాటిన్ అమెరికా, వాళ్ళకి ఇంగ్లీష్ రాదు, తెలుగు రాదు, సంస్కృతం రాదు. నేను తప్పు చెప్పానని చెప్పిందంటే ఆవిడ కాళ్ళకి దండం పెట్టాలి. అంత గొప్పదనమాట. అమ్మా, నేను తప్పు చెప్పాను, ఉప్పు చెప్పాను, వేరే సంగతి. దీన్ని నువ్వు గుర్తించావు, చూసావా? మహానుభావురాలి, నీకు నమస్కారం. అలాగే అర్జెంటీనాలో మరొక భక్తుడిని చూశాను. త్రిపుర రహస్యాన్ని చదువుతున్నాడు ఒకడు. త్రిపుర రహస్యం ఎంతమంది చదువుకున్నాం ఈ దేశంలో చెప్పండి? జపాన్ దేశంలో వేదం వచ్చిన వాడు 100,000 మంది ఉన్నారు. నమ్ముతారా? నమ్మగలమా? స్వామి ప్రభావం ఎక్కడికి వెళ్ళింది? జపాన్లో 100,000 మంది పాడుతారు, స్వామి యొక్క వేద ప్రవచనం చేస్తారే ఆపకుండా. ఇక్కడికి వచ్చారు 300 మంది జపనీయులు వచ్చి స్వామి సన్నిధిలో వేదం చెప్పారు. స్వామి వాళ్ళని చూడటం, మమ్మల్ని చూడటం, వాళ్ళని చూడటం, మమ్మల్ని చూడటం. చూసారా, వాళ్ళు ఎక్కడున్నారో తెలుసా నీకు అన్నాడు స్వామి. అది దివ్యత్వం అంటే, అదే దైవత్వం అంటే, అదే అవతారం అంటే. గుర్తించండి. అమెరికాలో కాలిఫోర్నియా అడవులలో సాధనా శిబిరం జరుపుతున్నారు. అడవిలో అందరు కూర్చొని ఓం సాయిరామ్ అంటున్నారు. అదేమి కర్మో కానీ కాలిఫోర్నియాలో అడవుల్లో ఎప్పుడు అగ్ని ప్రమాదం ఉంటుంది. కారు చిచ్చు అంటాం, లేదా దావాగ్ని అంటాం. ఈ అడవుల్లో ఎప్పుడు మండుతూనే ఉంటుంది అక్కడ తరచు. ఈ లోపల అగ్ని మంటలు వచ్చేసాయి. మన స్వామి భక్తులేమో సాధనా శిబిరంలో ఉన్నారు. ఆలోచించండి, ఏమవుతారు? మొత్తం పోతారంతే. ఆ సమయంలో ఆ సాధనా శిబిరం నిర్వాహకురాలు ఆనాడు ఇందిరాదేవి గారిని ఉండేవారు. ఆవిడ చెప్పింది అందరికీ, ఎవరు గాబరా పడకండి, కళ్ళు మూసుకోండి, సాయిరాం జపం చేయండి, మీకేం కాదన్నది ఆవిడ. ఏమైంది? కొన్ని క్షణాలలో చుట్టుపక్కల వృక్షాలన్నీ కాలిపోయాయి, మసైపోయాయి. కానీ వీడు కూర్చున్న సాధనా శిబిరం క్షేమంగా ఉన్నది. ఎవరికి ఏమీ కాలేదు. ఎవరి వలన? ఏ శక్తి వలన? వారిని రక్షించింది ఎవరు? ఒక్కసారి ఆలోచించండి. జపాన్ దేశంలో భూకంపాలు తరచు వస్తూ ఉంటాయి. జపాన్లో కోబే అనే ప్రాంతంలో వాళ్ళు చెప్తే నేను విన్నాను, వాళ్ళు ప్రత్యక్షంగా కలుసుకున్నాను నేను. ఆ కోబే ప్రాంతంలో అంత భూకంపం వచ్చేసింది, తీవ్ర నష్టం వచ్చింది. సాయి భక్తులకి ఏమీ కాలేదు. చూసారా? నా అండ నుండి వారిని, నా అండలో ఎవరున్నారో వాళ్ళని చూసుకోవడం నా ఉద్దేశం అయ్యా అన్నాడు స్వామి. దీన జనులను, భక్త జనులను, ఆర్తులను రక్షించడమే నా దీక్ష అన్నాడు స్వామి. అఖిల మానవులకు ఆనందమున గూర్చి రక్షించి చుండుటే దీక్ష నాకు. అందరిని ఆనందంలో ముంచేయడమే స్వామి లక్షణం.
చూడండి ఒక్కసారి, ప్రశాంతలో మనం కూర్చొని ఉంటాం వరుసగా, పొద్దున్న నుంచి కూర్చుంటాం స్వామి ఎప్పుడు వస్తారు అని. మన వాళ్ళ మొహాలు చూడండి, రోగాలతో వచ్చిన వాడొకడు, అప్పుల బాధలతో వచ్చేవాడొకడు, పిల్ల పెళ్ళిళ్ళకై వచ్చేవాడొకడు, పిల్లలు విదేశాల్లో చదువుకోవడానికి వచ్చేవాడొకడు, వ్యాపారాభివృద్ధికి వచ్చేవాడొకడు, చదువుల కోసం వచ్చేవాడొకడు, నానా బాధలు, కీళ్ళ నొప్పులు, కలవాపులు, ఈ బ్యాచ్ అంతా అక్కడ ఉంటుంది. మొహం అంతా పొడుగ్గా చేసుకొని ఉంటారు. ఆ దిగులంతా వాళ్ళ మొహంలో తాండవిస్తుంటుంది. ఎప్పుడైతే స్వామి దర్శనం ప్రారంభమైందో చిరునవ్వుల పువ్వుల స్వామి ఒక చేత్తో అంగీ పట్టుకొని ఒక చేత్తో గాలిలోకి త్రిప్పుతూ అటు ఇటు చూస్తూ ఒక్కొక్క సమయాలలో ఆ ముంగురులను సవరించుకుంటూ, ఆ వాయుదేవుడు కూడా స్వామికి నమస్కరించాలనిపిస్తున్నాడేమో. ఆ చల్లని గాలి స్వామి ముంగురులను తట్టేటప్పటికీ ఆ ముంగురులు కూడా అల్లల్లాడుతున్నాయి. దానికి కూడా పాద నమస్కారం ఇవ్వాలి కదా. వాటిని సరి చేసుకుంటూ స్వామి భక్తుల బారుల వెంట నడుస్తున్నప్పుడు ఇక ముఖాలు చూడండి 1000 క్యాండిల్ బల్బులాగా వెలిగిపోతుంది. అప్పటిదాకా ఆమె మొహాలది, స్వామిని చూసేప్పటికల్లా 1000 క్యాండిల్ బల్బ్. ఎందువల్ల? అఖిల మానవులకు ఆనందమున గూర్చి. మీ అందరికి ఆనందం ఇవ్వడం నా ఉద్దేశం అయ్యా అన్నాడు. నిజంగా స్వామి రక్షించిన విధానము చాలా ఆశ్చర్యంగా ఉంటుంది మనకి. ఇప్పుడు మీకు భూకంప విషయం చెప్పాను, అలాగే మీకు అడవిలో అగ్ని ప్రమాదం చెప్పాను. మత్స్సుకు ఒక్కొక్కటి చెప్తున్నానంటే ఎన్నో ఉన్నాయి విశేషాలు. ఎన్ని రోజులైనా నేను చెప్పగలను. కేవలం మత్స్సుకు ఒకటి చెప్తున్నాను. ఆకాశంలో విమానంలో వెళ్తూ దారి తప్పాడు వాడు. ఏమవుతుంది? మరునాడు వాడు పోయాడని పేపర్లో చదువుకోవాలి మనం. అలా దారి తప్పిన వాడికి అడుబో ఇటుబో అడుబో ఇటుబో అని అశరీర వాణిగా ఆ విమానం నడిపే పైలట్కి తెలియజేసి ఏ మార్గంలో వెళ్ళాలో చెప్పి భూమిపైన సురక్షితంగా చేర్చిన స్వామి అంతరిక్షంలో ఉన్నాడు. అగ్నిని చల్లార్చిన స్వామి అగ్నిలో ఉన్నాడు. భూకంపాన్ని నిలువరించిన స్వామి భూదేవిలో ఉన్నాడు. స్వామి గుర్తించండి, స్వామి అంటే ఏదో నేను చూశాను నాకు తెలుసు అని పిచ్చి పిచ్చిగా అంటాం కాదు. పంచభూతాలు స్వాధీనం చేసుకున్నటువంటి వాడు స్వామి. నేనే నిదర్శనం. దసరా సందర్భాల్లో ప్రశాంతి నిలయం చుట్టూ కుండపోత వర్షం ఉండేది, కానీ ప్రశాంతి నిలయంలో వాన వచ్చేది కాదు. ప్రశాంతి నిలయంలో వాన వచ్చేది కాదు. అదే స్వామి గొడుగు పట్టాడు. పంచభూతములు వశము చేసుకునేవాడు పరమేశ్వరుడు. దాన్ని గుర్తించండి. బెంగళూరులో వేసవి శిక్షణా తరగతులకు వెళ్ళాం మేము. స్వామి వస్తున్నారు, సాయిగీత ముందు వస్తున్నది, వేద ప్రవచనం తర్వాత వస్తున్నది, విద్యార్థులు వేదం చెప్తూ వస్తున్నారు. కుండపోతగా వర్షం. స్వామి పూర్తిగా తడిసిపోయారు. 72లో వేదిక పైన కూర్చున్నారు స్వామి. కూర్చొని ఒక్కసారి ఆకాశం వంక చూశారు, అంతే వర్షం ఆగిపోయింది. అప్పటి చూస్తాం కుండపోతగా వచ్చే వర్షాన్ని ఆపగల సమర్థుడెవరు? వరుణదేవుడు ఎవరు అధీనంలో ఉంటాడు? భగవంతుడు అధీనంలో ఉంటాడు. ఎవరా భగవంతుడు? భగవాన్ శ్రీ సత్సాయి బాబా అని మీకు తెలియజేస్తున్నాను. అంతదాకా ఎందుకు? కొన్ని సంవత్సరాల క్రితం పాల వికాస్ సమావేశాలు జరిగాయి ప్రశాంతనిలయంలో. పెద్ద పెద్ద టెంట్లు వేశారు. అది ఆ గాలి తాకిడికి టెంట్లన్నీ కూలిపోయినాయి, అంతే. గుడారాలన్నీ కూలిపోయాయి. పిల్లలకి ఏమైపోయిందో అనుకున్నారు. స్వామి అన్నారు వాళ్ళతో పోయి చూసి రండి ఏమైందని. ఈ పెద్దలంతా వెళ్ళారు. ఎవరో స్టేట్ ప్రెసిడెంట్లు, నేషనల్ ప్రెసిడెంట్లు, అధికారులు, పదాధికారులు, పిల్లలు ఎట్లున్నారో చూడడానికి వెళ్ళారు. స్వామి చెప్తే వెళ్ళారు. వెళ్తే అక్కడ ఏమైంది? పిల్లలంతా క్షేమంగా ఉన్నారు. సాయిరామ్ సాయిరామ్ అని భజన చేస్తున్నారు. గుడారం క్షేమంగా ఉన్నది. వాళ్ళని రక్షించిన వాడెవరు? ఆలోచించండి. అందుకనే స్వామి అంటున్నాడు,
అడవిలోనున్న ఆకాశముననున్న. రైట్, నువ్వు అడవిలో ఉండు లేదా ఆకాశంలో ఉండు. అడవిలోనున్న ఆకాశముననున్న, పట్టణముననున్న పల్లెనున్న. ఒక గ్రామంలో ఉండవచ్చు, ఒక మహానగరంలో ఉండవచ్చు, గుట్ట మీదనున్న కొండ మీద ఉండవచ్చు, నటేటనున్నను సముద్రంలో ఉండొచ్చు. నువ్వు మదిని సాయి నిన్ను మరువడెప్పుడు. సాయి నేను ఎప్పుడు మర్చిపోడురా, అది గుర్తుపెట్టుకుంటున్నాడు స్వామి. కనుక మనం ఎప్పుడు మర్చిపోడు స్వామి. ఈ జన్మదినోత్సవ సందర్భంలో స్వామి మన ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాడు. స్వామి మనసులో ఉన్నాం. చాలాసార్లు స్వామి అన్నాడు, మీరు మరచినా నేను మరవను బంగారు అన్నాడు. మీరు నన్ను మర్చిపోవచ్చు, మిమ్మల్ని నేను మర్చిపోను అన్నాడు స్వామి. కనుక స్వామిని తలుచుకుందాం, స్వామి మార్గంలో జీవిస్తాం, స్వామి చింతనలో ఉందాం, స్వామి ఆదేశాల ప్రకారం మనం నడుచుకుందాం. ప్రేమమూర్తి, విశ్వ విరాట్ స్వరూపమైనటువంటి పరమాత్ముడు భగవాన్ బాబా మనకు దొరకడం, మన జీవితం ధన్యమవుతున్నది. వారి భక్తులుగానే ఉందాం. చెలించని మనసు, భ్రమించని దృష్టి. స్వామి చెప్తారు, చెలించని మనసు, భ్రమించని దృష్టితో స్వామి ఏకైక లక్ష్యంతో, దివ్యమైన సాధనతో సమాజంలో ఉత్తమమైన వ్యక్తులై ఉందురుగాక అని స్వామి ఆశీర్వదించారు. ఉత్తమోత్తమ వ్యక్తులై ఉందురుగాక. నా భక్తులందరూ కూడా ఉత్తమోత్తమ వ్యక్తులై సంఘంలో ఉండాలని స్వామి ఆశీర్వదించారు. బహుశా సమయ పాలన అయిపోయిందేమో. మరొక్కసారి అవకాశం ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం తప్పకుండా వస్తాను. ఈ సందర్భంలో మరొక విషయం చెప్పాలి. తెలంగాణ రాష్ట్రానికి కార్యవర్గం ఏర్పడాలి అని ఎప్పటి నుంచో కోరుకునేవాడిని. ఈనాడు కార్యవర్గం రాష్ట్ర స్థాయిలో ఏర్పడింది. ఎంత మార్పు వచ్చిందో చూడండి. తెలంగాణ రాష్ట్రం నుంచి అత్యధిక సంఖ్యలో వాలంటీర్లు ప్రశాంతి నిలయానికి ఈనాడు వస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఈ కోవిడ్ సందర్భంగా ఎంతో వెచ్చించి శ్రమించి సేవా కార్యక్రమాలు చేపట్టింది. ఈ తెలంగాణ రాష్ట్రము పుష్కర సమయంలో ఎంతో సేవ చేసి అందరి యొక్క ప్రశంసలు కూడా పొందింది. కనుక ఈ తెలంగాణ రాష్ట్రం సేవా కార్యక్రమాలలో దక్కమ్మ నాయకత్వంలో ముందంజ వేసి ఉన్నది. యువ నాయకత్వం ఉన్నది. రాష్ట్రం అంతా యువకులు నాయకులుగా ఉంటున్నారు. అది చూసినప్పుడు, వారి ఇక్కడికి వచ్చినప్పుడు నా మనసు ఉప్పొంగిపోతుంది. సాయినాథుని యొక్క కటాక్షము, స్వామి యొక్క ఆశీస్సులు మీ అందరిపైన, మీ కుటుంబాలపైన ఉండి రాష్ట్రాన్ని ఇంకా ముందు సేవా పథంలో నడిపించాలని సాయినాథుని దివ్య పాదపద్మములు మీ అందరి తరఫున సాష్టాంగ నమస్కారములు అర్పిస్తూ సెలవు. సాయిరాం, సాయిరాం. సమస్త లోకాః సుఖినో భవంతు. సమస్త లోకాః సుఖినో భవంతు. సమస్త లోకాః సుఖినో భవంతు. शांति शांति शांति.